Hi everyone, in this video we are going to learn about పరీక్ష సంకరణం అండ్ పచ్చ సంకరణం. సో వీటిని టెస్ట్ క్రాస్ అంటాం. అలాగే ఈ యొక్క పచ్చి సంకరణ కానీ పరిశీలించినట్లయితే దీన్ని ఇక బ్యాక్ క్రాస్ అని చెప్పడం జరుగుతుంది. సో జెనెటిక్స్లో చాలా పాపులర్ రెండు టెస్ట్లు కూడా, అంటే టెస్ట్ క్రాస్ కావచ్చు, బ్యాక్ క్రాస్ కావచ్చు. సో ఇవి చాలా పాపులర్ టెస్ట్లు అంటాం వీటిని జెనెటిక్స్లో. సో ఎప్పుడు అంటే టెస్ట్ క్రాస్కి బ్యాక్ క్రాస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అలాగే టెస్ట్ క్రాస్ అనేటువంటిది ఎప్పుడు యూజ్ చేస్తామండి, అంటే ఫర్ వాట్ పర్పస్ టెస్ట్ క్రాస్ అనేటువంటిది యూజ్ చేస్తాం, అలాగే వాట్ పర్పస్ బ్యాక్ క్రాస్ అనేటువంటిది యూజ్ చేస్తాం అనేటువంటిది మనం ఈ వీడియోలో చూసుకోవడం అనేటువంటిది అంటే తెలుసుకోవడం జరుగుతుంది. సో డిఫరెన్స్ ఏంటి, అలాగే వాట్ పర్పస్ ద టెస్ట్ క్రాస్ ఈజ్ యూజ్డ్ అండ్ ఆల్సో ద బ్యాక్ క్రాస్ ఈజ్ యూజ్డ్ అనేటువంటిది తెలుసుకుంటాం. సో బిఫోర్ దట్ ఏంటంటే ఇన్ జనరల్గా మనకు మోనో హైబ్రిడ్ క్రాస్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది చూస్తే, సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక టాల్ ప్లాంట్ అనేటువంటిది ఒక డ్వార్ఫ్ ప్లాంట్ లేదా షార్ట్ ప్లాంట్తో, అంటే ఒక పొడుగు మొక్క అనేటువంటి దాన్ని ఒక పొట్టి మొక్క అనేటువంటి దీంతో క్రాస్ చేయడం జరుగుతుంది. ఇవి రెండు కూడా శుద్ధ మొక్కలు అనేటువంటిది, ప్యూర్ లైన్స్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. శుద్ధ పొట్టి మొక్క, శుద్ధ పొడుగు మొక్క అంటాము, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ప్యూర్ లైన్స్ నుంచి క్రాస్ చేయడం వల్ల ఏర్పడేటువంటి ఏవైతే F1 జనరేషన్ ఉన్నాయో, F1 జనరేషన్ హైబ్రిడ్స్ అనేటువంటివి అన్నీ కూడా మనకు చూస్తే ఇవన్నీ కూడా టాల్ ప్లాంట్స్ అనేటువంటిది, పొడుగు మొక్కలు రావడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఈ టాల్ ప్లాంట్స్ అనేటువంటిది వచ్చాయి, కానీ వీటి జీనో టైప్ అనేటువంటిది మనం చూసినట్టయితే ఇక్కడ కూడా ఏమవుతుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేటువంటిది ఉంది, కానీ సో క్యాపిటల్ టీ అనేటువంటి జీనో టైప్ అనేటువంటిది ఇక్కడ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా F1 జనరేషన్ నుంచి వచ్చిన మొక్కలను మళ్ళీ వీటిని ఇన్బ్రీడ్ చేసినట్టయితే, సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసినట్టయితే, సో మనకు వచ్చేటువంటి మొక్కలుగా చూస్తే సో ఏ విధంగా ఉంటాయంటే 3 పొడుగు మొక్కలు అనేటువంటివి ఉంటాయి అండ్ 1 పొట్టి మొక్క అనేటువంటిది రావడం జరుగుతుంది. సో 3 టాల్ ప్లాంట్స్ వస్తాయి, ఒక షార్ట్ ప్లాంట్ లేదా డ్వార్ఫ్ ప్లాంట్ రావడం జరుగుతుంది. సో వచ్చిన 3 పొడుగు మొక్కల జీనో టైప్స్ కానీ చూస్తే, సో ఒక దాంట్లో చూస్తే క్యాపిటల్ టీ ఉంటుంది అండ్ రిమైనింగ్ 2లో కొంచెం 2 ప్లాంట్స్లో చూస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేటువంటిది ఉంటుంది. సో క్యాపిటల్ టీ ఉన్నప్పుడు ఆ మొక్కలు పొడవుగా ఉంటున్నాయి, అలాగే క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ ఉన్నప్పుడు కూడా మొక్కలు పొడవుగా అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో పొట్టి లక్షణానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్ స్మాల్ టీ అనేటువంటిది ఇక్కడ ఉన్నప్పటికీ పొట్టి లక్షణానికి సంబంధించిన స్మాల్ టీ అనేటువంటి ఫ్యాక్టర్ అనేటువంటిది ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఆగిపోవడం జరుగుతున్నది. సో ఇక్కడ ఓన్లీ పొడుగు లక్షణానికి సంబంధించిన ఫ్యాక్టర్ మాత్రమే ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే డామినెన్స్ అని చెప్పి, లా ఆఫ్ డామినెన్స్ అని చెప్పి మనం చెప్తాం. సో ఇక్కడ కూడా మనం F1 హైబ్రిడ్లో అదే గమనిస్తాం. సో ఈ విధంగా చూస్తే జెనెటికల్గా చూస్తే ఇవి హెట్రోజైగస్ కండిషన్లో ఉన్నాయి, అంటే 2 హెట్రోజైగస్ టాల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఒక హోమోజైగస్ టాల్ ప్లాంట్ అనేటువంటిది ఉంది, అలాగే ఒక హోమోజైగస్ షార్ట్ ప్లాంట్ లేదా డ్వార్ఫ్ ప్లాంట్ అనేటువంటిది మనము అబ్జర్వ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇవి దృశ్య రూపాలు అయితే పైకి విజిబుల్గా కనిపిస్తాయి, కానీ సో వాటి జన్యు రూపాలు జీనో టైప్ అనేటువంటిది కనిపించదు కాబట్టి, వాటి జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది బయటకు కనిపించదు కాబట్టి, సో ఈ 3 మొక్కలను చూస్తే ఈ 3 మొక్కల్లో ఏది ఎగ్జాక్ట్గా హోమోజైగస్ టాల్ ప్లాంటు, ఏవి హెట్రోజైగస్ టాల్ ప్లాంట్స్ అనేటువంటిది మనము విజిబుల్గా మనకు కనిపించదు కాబట్టి వాటిని సపరేట్ చేయలేం. సో అలాంటి సందర్భాల్లో అంటే ఏదైనా సరే ఒక ప్లాంట్కి సంబంధించి ఆ ప్లాంట్ జీనోటైప్ అనేటువంటిది హోమోజైగస్సా లేకుంటే హెట్రోజైగస్సా అనేటువంటిది తెలుసుకోవడానికి, అంటే నీకు సపోజ్కి ఒక ప్లాంట్ అనేటువంటిది మీరు చూసారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అంటే మీరు ఒక ఫీల్డ్లోకి వెళ్ళారు, ఒక ఫీల్డ్లోకి వెళ్తేనే ఇమీడియట్గా ఒక టాల్ పీ ప్లాంట్ కనిపించింది. టాల్ పీ ప్లాంట్ కనిపిస్తే దీని జీనో టైప్ అనేటువంటిది మీరు కనుక్కోవాలి అంటే, ఇది హోమోజైగస్ టాల్ ప్లాంటా, హెట్రోజైగస్ టాల్ ప్లాంట్ అనేటువంటిది కనుక్కోవాలంటే సో మీరు ఒక టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయాలి. ఆ టెస్ట్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఏమంటామంటే మనం చూసినట్లయితే టెస్ట్ క్రాస్ అని చెప్పడం జరుగుతుంది. సో టెస్ట్ క్రాస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం. సో టెస్ట్ క్రాస్ అనేటువంటిది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అంటే, సో ఎనీ ప్లాంట్ అన్నోన్ టైప్, సో అదైతే మీకేంటి పొడవుగా ఉంది కానీ అన్నోన్ జీనో టైప్, అంటే దీంట్లో క్యాపిటల్ టీ ఉందా, క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేటువంటి జన్యు రూపాన్ని కలిగి ఉందా అనేటువంటిది క్వశ్చన్ మార్క్, మనకు తెలియదు ఇది. సో
ఇప్పుడు ఏ రకమైన జన్యు రూపం ఉందో తెలియదు దీంట్లో. ఈ జన్యు రూపాన్ని కనుక్కోవాలంటే మనం ఇక్కడ ఒక టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తాం, దాన్ని టెస్ట్ క్రాస్ అంటాం. సో ఏ విధంగా దీన్ని టెస్ట్ కండక్ట్ చేస్తామంటే ఒక ఈ స్థితిలో అంటే అన్నోన్ జీనోటైప్ కలిగినటువంటి ఒక పొడుగు మొక్కని ఇక ఏమవుతుందంటే ఒక శుద్ధ పొట్టి మొక్కతో మనము సంకరణం అనేటువంటిది చేయాలి. ఒక శుద్ధ పొట్టి మొక్కతో సంకరణం చేసినప్పుడు మీకు వచ్చేటువంటి ఒక ప్లాంట్స్ అనేటువంటివి 100% అన్నీ పొడుగు మొక్కలే వచ్చాయనుకోండి. సో ఈ రెండింటి మధ్య సంకరణ చేసినప్పుడు వచ్చే మొక్కలు 100% పొడుగు మొక్కలు వచ్చినాయనుకోండి. 100% పొడుగు మొక్కలు వచ్చినాయంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ యొక్క ప్లాంట్ అంటే మీరు ఏదైతే ఇక్కడ అన్నోన్ జీనోటైపు ఇక్కడ ఏదైతే ప్లాంట్ ఉందో ఆ అన్నోన్ జీనోటైప్ యొక్క ప్లాంట్ అనేటువంటిది కంప్లీట్గా హోమోజైగస్ టాల్ ప్లాంట్ అని అర్థం. అలా కాకుండా మీకు వచ్చిన ప్లాంట్లో 50% ప్లాంట్స్ అనేటువంటిది టాల్ ప్లాంట్స్ అండ్ 50% అనేటువంటిది ఇక షార్ట్ ప్లాంట్స్ లేదా డ్వార్ఫ్ ప్లాంట్స్ కానీ వచ్చినట్టయితే దాని మీనింగ్ ఏంటంటే మీ యొక్క జీనోటైప్ అంటే మీరు టెస్ట్ చేస్తున్న యొక్క మొక్క యొక్క జీనోటైప్ అనేటువంటిది ఇది హెట్రోజైగస్ డామినెంట్ లేదా టాల్ ప్లాంట్ అనేటువంటిది అని అర్థం. అంటే విస్మిక్మజ పొడుగు మొక్క అనేటువంటిది ఆ యొక్క మొక్క అనేటువంటిది అని అర్థం. సో ఇప్పుడు చూద్దాం ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా ఇది కండక్ట్ కాబడింది అనేటువంటిది. సో రెండు సందర్భాల్లో చూడొచ్చు మీరు. సో ఇక టెస్ట్ క్రాస్లో ఏం చూస్తున్నారు, ఇక సంయుగ్మజ పొట్టి మొక్క అనేటువంటిది షార్ట్ ప్లాంట్ అనేటువంటిది హోమోజైగస్ టాల్ ప్లాంట్తో ఏం చేస్తున్నారు, ఇక్కడ అన్నోన్ జీనోటైప్ కలిగినటువంటి ఒక మొక్కని ఇక్కడ ఏం చేస్తున్నారు, క్రాస్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ ఈ యొక్క టాల్ ప్లాంట్ అనేటువంటిది హోమోజైగస్ ఇక టాల్ ప్లాంట్ అయితే ఏమవుతుంది, క్యాపిటల్ టీ ఉంటుంది. సో అప్పుడు క్యాపిటల్ టీ ఉన్నప్పుడు వాటి యొక్క గ్యామెట్స్ చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు క్యాపిటల్ టీ అనేటువంటిది. అలాగే పొట్టి మొక్క యొక్క గ్యామెట్స్ స్మాల్ టీ. సో ఇప్పుడు ఏమవుతాయి, ఇక్కడ ఇది ఇక మేల్ ప్లాంట్ అనుకుంటే ఇది ఫిమేల్ ప్లాంట్ యొక్క గ్యామెట్స్ అనుకుంటే ఇక మేల్ గ్యామెట్స్ ఫిమేల్ గ్యామెట్స్ ఫ్యూజన్ అవుతాయి. ఫ్యూజన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఒక స్మాల్ టీ ఇక్కడ ఉన్న క్యాపిటల్ టీతో కలుస్తుంది. ఆ విధంగా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఫామ్ అవుతుంది. అలాగే ఈ స్మాల్ టీ అనేటువంటిది ఇక్కడున్న క్యాపిటల్ టీతో కలవచ్చు. సో ఆ విధంగా కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఫామ్ అవ్వచ్చు. సో ఇక్కడున్న స్మాల్ టీ ఇక్కడున్న క్యాపిటల్ టీతో ఫామ్ అయ్యి క్యాపిటల్ టీ స్మాల్ టీ, అదేవిధంగా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఫామ్ అవుతాయి. సో అన్నీ కూడా ఏమవుతాయి, ఇక్కడ మనం చూస్తే దృశ్య రూపంగా అన్నీ పొడుగు మొక్కలే రావడం జరుగుతుంది. మనకి ఎక్కడ కూడా పొట్టి మొక్కలు అనేటువంటిది రావు. అదే ఫర్ సపోజ్ ఈ యొక్క ప్లాంట్ అనేటువంటిది ఇది హోమోజైగస్ ఇక టాల్ ప్లాంట్ కాకుండా ఇక హెట్రోజైగస్ టాల్ ప్లాంట్ అయితే విస్మిగుజ పొడుగు మొక్క అయితే సో అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క జెనెటిక్ ఇక జీనోటైప్ చూసి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఇది పొట్టి మొక్కతో మనం క్రాస్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఒక 50% పొట్టి మొక్కలు రావడం జరుగుతుంది, పొడుగు మొక్కలు, అండ్ రిమైనింగ్ 50% ఇక పొట్టి మొక్కలు అనేటువంటిది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కంప్లీట్ 100% అనేటువంటిది పొడుగు మొక్కలు అనేటువంటిది వస్తే దట్ మీన్స్ ఏంటంటే మీకు అన్నోన్ జీనోటైప్ అనేటువంటిది కంప్లీట్గా ఇది హోమోజైగస్ టాల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే హోమోజైగస్ డామినెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా కంప్లీట్గా 50% అనేటువంటిది వచ్చినట్టయితే సో 50% వచ్చినట్టయితే ఏమంటాం, సో మీ యొక్క అన్నోన్ జీనోటైప్ కలిగినటువంటి ఒక మొక్క అనేటువంటిది ఏమవుతుంది, అది హెట్రోజైగస్ డామినెంట్ ఇక లేదా హెట్రోజైగస్ టాల్ ప్లాంట్ అని చెప్పి దాన్ని మనము చెప్పచ్చు. సో ఈ విధంగా మనం ఇక టెస్ట్ క్రాస్ అనేటువంటిది యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ ఇక బ్యాక్ క్రాస్ ఏంటి, సో టెస్ట్ క్రాస్ అనేటువంటిది దేనికి యూజ్ చేస్తామంటే మన యొక్క F1 హైబ్రిడ్ ఏదైతే ఉందో ఆ యొక్క F1 హైబ్రిడ్ కావచ్చు, లేకుంటే ఎనీ ప్లాంట్ దేనికైనా సరే ఒక టాల్ ప్లాంట్ ఉంది, లేకుంటే ఏదైనా ఒక డామినెంట్ క్యారెక్టర్ ఉన్నటువంటి యొక్క ప్లాంట్ అనేటువంటిది అది హోమోజైగస్ ప్లాంటా లేకుంటే హెట్రోజైగస్ ప్లాంట్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి దానికి జీనోటైప్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తామంటే అది కంప్లీట్గా ఏమవుతుంది, ఈ విధంగా పొట్టి మొక్కతో దాన్ని కంప్లీట్గా అంటే హోమోజైగస్ పొట్టి మొక్కతో దాన్ని కంప్లీట్గా మనం క్రాస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అన్నోన్ ప్లాంట్ యొక్క జీనోటైప్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి మనము ఏం చేస్తాం, ఈ యొక్క టెస్ట్ క్రాస్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ క్రాస్ అనేటువంటిది ఏంటి అనేది చూద్దాం. సో బ్యాక్ క్రాస్ టెస్ట్ క్రాస్ రెండు ఒకటేనంటే నో. సో ఇక టెస్ట్ క్రాస్ కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ బ్యాక్ క్రాసే, కానీ ఏమవుతుందంటే ఇక టెస్ట్ క్రాస్ యొక్క పర్పస్ వేరు, ఇక బ్యాక్ క్రాస్ యొక్క పర్పస్ వేరు. టెస్ట్ క్రాస్ అనేటువంటిది ఇక అన్నోన్ ప్లాంట్ యొక్క జీనోటైప్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తే, బ్యాక్ క్రాస్ దేనికి ఉపయోగిస్తారంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క బ్రీడ్స్ యొక్క వెరైటీని అంటే ఏవైతే బ్రీడ్స్ ఉన్నాయో ఆ బ్రీడ్స్ యొక్క వెరైటీస్ని ఏమవుతుందంటే ఇంప్రూవైజ్ చేయడానికి.
వీటిని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో బ్యాక్ క్రాస్ ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఒక పొడువు మొక్క ఉంది సంయుగ్మజ, అలాగే ఒక సంయుగ్మజ పొట్టు మొక్క అనేటువంటిది ఉంది. ఈ రెండింటి నుంచి ఏర్పడేటువంటి యొక్క F1 తరం హైబ్రిడ్ అనేటువంటిది చూస్తే ఇది ఏమవుతుంది, మనకు విస్మయుగ్మజ పొడువు మొక్క అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి F1 హైబ్రిడ్ని సో దీన్ని మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్యారెంట్తో వన్ ఆఫ్ ఇట్స్ ప్యారెంట్ ఏదైనా సరే అది, సో అది పొట్టి దాంతో కావచ్చు, లేదంటే విధంగా పొడుగు దాంతో కావచ్చు, వీటిని మళ్ళీ ఫర్టిలైజేషన్ అనేటువంటిది చేస్తే, వీటి మధ్య క్రాస్ ఫర్టిలైజేషన్ అనేటువంటిది చేస్తే సో దాన్ని ఏమంటారు, బ్యాక్ క్రాస్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, హైబ్రిడైజేషన్ బిట్వీన్ ద F1 హైబ్రిడ్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ ప్యారెంట్. సో వన్ ఆఫ్ ఇట్స్ ప్యారెంట్ అనేటువంటిది ఈ రెండింటి మధ్య ఏమవుతుంది, క్రాస్ చేస్తున్నాం. సో ఈ విధంగా క్రాస్ చేయడం వల్ల ఏంటి మనకు వాట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడున్న క్యాపిటల్ T స్మాల్ t అనేటువంటిది ఉంది. సో ఈ క్యాపిటల్ T స్మాల్ t అనేటువంటి ఈ యొక్క మొక్కను కానీ మనం చూసినట్టయితే మళ్ళీ ఇలాంటి ఒక విస్మయుగ్మజ ఉన్నటువంటి ఒక మొక్కతో మనం క్రాస్ చేసినట్టయితే సో ఏమవుతుందో మనకు తెలుసు. సో ఇక్కడ ఏమవుతుంది, క్యాపిటల్ T అండ్ క్యాపిటల్ T స్మాల్ t అండ్ స్మాల్ t అంటే ఒక పొట్టి మొక్క అనేటువంటిది మళ్ళీ F2 జనరేషన్లో రీఅప్పీర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. సో F2 జనరేషన్లో ఏమవుతుంది, ఈ యొక్క పొట్టి లక్షణం అనేటువంటిది రీఅప్పీర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జనరేషన్లో మీరు పొట్టి మొక్కలు అనేటువంటివి అబ్జర్వ్ చేయకూడదు అంటే, సో మీరు ఒక ప్లాంట్ అంటే మీరు ఒక క్రాప్ అనేటువంటిది వేస్తున్నారు, క్రాప్ వేస్తున్నప్పుడు సో మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ ఒక పొట్టి మొక్కలు రాకూడదు అనుకున్నప్పుడు సో ఏవైతే మీరు ఒక పొడుగు మొక్కను ఒక పొట్టి మొక్కను మీరు సంకరణం చేసి ఆ విధంగా ఏర్పడినటువంటి ఏదైతే F1 హైబ్రిడ్ ఉందో ఆ యొక్క F1 హైబ్రిడ్ను తిరిగి తీసుకెళ్ళి సో వాటి యొక్క ప్యారెంట్లో ఇక్కడ ఏదైతే డామినెంట్ క్యారెక్టర్ అంటే ఇక్కడ టాల్ అనేటువంటి క్యారెక్టర్ను కలిగి ఉందో ఆ టాల్ క్యారెక్టర్ను కలిగినటువంటి దానితో సంకరణం చేసినప్పుడు ఏమవుతుందంటే సో నెక్స్ట్ జనరేషన్లో మనకు ఏ విధంగా మారుతుంది ఈ యొక్క ఈ కైండ్ ఆఫ్ అంటే ఇక దీని యొక్క దృశ్య రూపాలు ఏ విధంగా మారుతాయి చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ విధంగా క్యాపిటల్ T స్మాల్ t ఉన్నదాన్ని నెక్స్ట్ క్యాపిటల్ Tతో ఇక్కడ మనం సంకరణం చేస్తున్నాం. సో ఎప్పుడైతే క్యాపిటల్ T స్మాల్ tతో సంకరణం చేసినప్పుడు సో ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడండి. సో కంప్లీట్గా ఏమవుతాయి, 4 కూడా పొడుగు మొక్కలే వస్తాయి. సో ఈ విధంగా ఏమవుతుందంటే వీటి యొక్క ఈ వెరైటీస్లో మనం ఏంటంటే ఇక బెటర్ ఇక క్యారెక్టర్స్ అనేటువంటిది తీసుకురావడానికి వీలవుతుంది, ఆ విధంగా వెరైటీస్ని ఇంప్రూవైజ్ చేయడానికి వీలవుతుంది. సో ఇది ఒక బ్యాక్ క్రాస్ యొక్క పర్పస్ అనేటువంటిది. సో బ్యాక్ క్రాస్లో ఏం చేస్తామంటే వాటి యొక్క హైబ్రిడ్ని వన్ ఆఫ్ ఇట్స్ పేరెంట్స్ ఏమవుతుంది క్రాస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దట్ డిపెండ్స్ ఆన్ వాట్ వీఆర్ లుకింగ్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఇక సమిగ్మజ ఇక పొట్టి మొక్కతో దాన్ని క్రాస్ చేయాలన్నా సమిగ్మజ పొడుగు మొక్కతో క్రాస్ చేయాలనేటువంటిది మనము చూసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా ఇక్కడ టాల్ దాంతో ఇక్కడ సంకరణం చేశారు. టాల్ దాంతో ఇక్కడ క్రాస్ చేసినప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని పొడవు మొక్కలే రావడం జరిగింది, కానీ ఎక్కడ పొట్టి మొక్కలు రాలేదు. సో ఈ విధంగా F1 హైబ్రిడ్ని సో ఇక్కడ డామినెంట్ ప్యారెంట్తో ఇక్కడ క్రాస్ చేసినప్పుడు కంప్లీట్గా పొడవు మొక్కలు రావడం జరిగింది. సో ఈ విధంగా మనము వాటి అంటే ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి బ్రీడ్కి సంబంధించిన వెరైటీస్ని ఇంప్రూవ్ చేయడానికి వీలవడం అనేటువంటిది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్యాక్ క్రాస్ అండ్ టెస్ట్ క్రాస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.